వెల్కమ్ బ్యాక్. ఓవైపు నస్తూరుపల్లి, మరోవైపు జగిత్యాల. నిన్న రెండు భారీ బహిరంగ సభలు. ఒకటి సీఎం, ఒకటి మాజీ సీఎం. ప్రస్తుత సీఎం అంటారు నెక్స్ట్ బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదానే ఉండదు అంటారు. నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే అంటారు మాజీ సీఎం. రెండు పాలనలకు సంబంధించి, ప్రస్తుత ఈ రెండేళ్ల పాలనకు సంబంధించి గత ప్రభుత్వ ఇప్పుడున్నటువంటి సర్కార్ గత 10 ఏళ్ల పాలనకు సంబంధించి ప్రస్తావిస్తూ 2029 ఎన్నికలు వచ్చేసాయా, సో ఇప్పుడు ఎన్నికలకు సంబంధించిన సభల అన్న విధంగా నిన్న ప్రసంగాలు సాగినటువంటి విషయం మనం చూసాము. గెస్టులు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు. నమస్తే అండి దేవి ప్రసాద్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం. నమస్తే అండి. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముఖ్యంగా దేవిప్రసాద్ గారు మీ దగ్గర నుంచే మొదలు పెడతాను. ఓకే, డౌట్ లేదు, మీ కాన్ఫిడెన్స్ మీది, నెక్స్ట్ వచ్చేది 100% మీ సర్కారే అనుకున్నా కూడా ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయం అన్న సీఎం మాటలు. జోష్న గారు గుడ్ మార్నింగ్. పెద్దలు ప్రకాష్ రెడ్డి గారికి నమస్కారం. వీక్షకులకు శుభోదయం. నిన్న కేసీఆర్ గారు మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో అనేక విషయాలు వారు ప్రస్తావించింది. ఎందుకంటే గత 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మీద అనేక ఆశలు పెట్టుకొని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎట్లుందో ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేసింది. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, వైఫల్యాలు, జరుగుతున్నటువంటి కబ్జాలు, జరుగుతున్నటువంటి స్కాములు, ఇట్లా అనేక రకాలుగా వారి ప్రభుత్వం 2.5 చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ప్రభుత్వం సరైనటువంటి పరిపాలన చేయడంలో విఫలమైంది. ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే అనేక రకాలుగా అప్పుడో ఇప్పుడో రకరకాలుగా మాట్లాడినా ఒక బాధ్యత గల నాయకుడిగా నేను చాలా కాలం వరకు స్పందించలేదు అనేటువంటి విషయాన్ని చెప్తూనే 2.5 సంవత్సరాలు అనేటువంటిది ఒక కన్సిడరబుల్ టైం. ఈ టైంలో ఏ ఒక్క సమస్య కూడా సంపూర్ణంగా పరిష్కరించబడలేదు అనేటువంటి విషయాన్ని వారు చెప్తూనే జీవన్ రెడ్డి గారు చేరిక, ఎందుకంటే ఆ సభ జీవన్ రెడ్డి గారు చేరిక కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విషయాల్ని కేసీఆర్ కంటే ఎక్కువ జీవన్ రెడ్డి గారే ప్రస్తావించారు. జీవన్ రెడ్డి గారే అనేక సందర్భాల్లో ప్రస్తావించి నేను ఇప్పుడు ఈ ఒక అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా నేను ప్రతిపాదించిన ఏ ఒక్క పని గాని, ఒక సంక్షేమ పథకం గాని, ఒక అభివృద్ధి పథకం గాని చేయడానికి కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి రీతిలో సహకరించలేదు అనేటువంటి విషయాన్ని చెప్తూనే గతంలో కేసీఆర్ గారు రాజకీయాలకు అతీతంగా నేను సమావేశాల్లో ఏదైనా ప్రతిపాదించినప్పుడు వెంటనే స్పందించి పనిచేసేటువంటి పరిస్థితి ఉండే. ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ మీద అనేక ఆశలు పెట్టుకొని పార్టీని అధికారంలోకి తెస్తే 40 ఏళ్లుగా కృషి చేస్తే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్ల మేమందరం కూడా చాలా ఇబ్బందికరంగా మారినాం. ఇది ఒక ప్రైవేట్ సార్. ఒక్క జీవన్ రెడ్డి గారినే మనం ప్రస్తావించి గనక అనుకుంటే, కాంగ్రెస్ నుంచి వచ్చారు, సో నేను అధికార పక్షంలో ఉన్నా కూడా నేను పెట్టినటువంటి ఏవైతే ప్రతిపాదనలు ఇవి కావాలి అభివృద్ధికి సంబంధించి, సంక్షేమ సంబంధించి అవి ఏవి అవ్వలేదు అని అంటున్నప్పుడు, అంటే కేసీఆర్ గారు చేశారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెయ్యట్లేదు అనేటువంటిది అన్నప్పుడు, ఈవెన్ గతంలో కేసీఆర్ గారి పైన కూడా వచ్చినాయి కదా, అసలు ఎవరిని కలవరు, మేము అడిగిన ఎన్నో ఉన్నాయి, సో వీటికి సంబంధించి ఎటువంటి, అంటే ఒక వ్యక్తి చెప్పినటువంటివి, ఒక నేత చెప్పినటువంటివి, అది పార్టీ మారేటువంటి క్రమంలో చెప్పినటువంటివి. జ్యోత్స్న గారు నేను ఏమంటున్నా, ఒక్కొక్క వ్యక్తి మీద ఒక్కొక్క రకమైన అభిప్రాయాలు ఉంటాయి. అందరికీ ఒకే రకమైనటువంటి అభిప్రాయాలు ఉండనక్కర్లేదు, ఉండవు కూడా. కానీ మెజారిటీకి సంబంధించినటువంటి వాళ్ళనే ఒక ప్రామాణికంగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది చేరిక కాబట్టి ఆ సందర్భంగా జీవన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ప్రస్తావన వచ్చింది. కానీ ఇవాళ అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి తీరును మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఒక ఎమ్మెల్యే చాలా స్పష్టంగా చెప్పిండు, మేము పెళ్లిళ్లకు చావులకు పోవడం తప్ప మాకు ఇంకో కార్యక్రమాలే లేవనేటువంటి విషయాన్ని ఆ సంబంధించినటువంటి నాయకులే ప్రస్తావించినటువంటి అనేక సందర్భాలు చూసినాం. ఇవాళ వాళ్ళే పెట్టుకున్నటువంటి డెడ్ లైన్, వాళ్ళే పెట్టుకున్నటువంటి అంశంలో ఇవాళ రైతు బంధు చూడండి జ్యోత్స్న గారు, ఎంత 1 ఎకరానికి ఒక సభ పెట్టి, పోయినసారి 1 ఎకరంకు రిలీజ్ చేసి 6,000 ఇచ్చి, మళ్ళా నిన్న ఒక సభ పెట్టి 6,000 రూపాయలు వేసి, అంటే ఎట్లయిపోయిందంటే మీరు ఇస్తామనేమో 15,000, ఇస్తున్నాయేమో 12,000. మొత్తంగా కూడా ఈ 2.5 సంవత్సరాల్లో 3 సందర్భాల్లో రైతు బంధు ఎగ్గొట్టి మేము రైతు బంధు ఇచ్చేసినాం, ఇది మా రైతు ప్రభుత్వం అని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది
ఇవాళ ఆ వేదిక మీద అది ఒక అధికారానికి సంబంధించినటువంటి ఒక సమావేశం. నిజంగానే రివ్యూ చేయదలుచుకుంటే కాళేశ్వరం గురించి, మేడిగడ్డ గురించి, సంక్షేమ పథకాల గురించి చెప్పొచ్చు. కానీ అక్కడ వారు మాట్లాడినటువంటి మాటలు ప్రతిపక్షంగా మమ్మల్ని రానియకపోతే అంటే నిజంగానే 100% నువ్వు చెప్పినవి అన్ని కూడా చేస్తే నిజంగానే అటువంటి అవకాశాలు ప్రతిపక్షాలకు ఉంటుండేనేమో. కానీ నువ్వు ఇచ్చిన హామీలు ఏమి చేయకుండా అడిగిన వాళ్ళ మీద ఎదురుదాడి చేసి మొత్తంగా కూడా పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తంగా మారుతున్నటువంటి ఈ సందర్భంలో ఎదుటి వాళ్ళని మేము రానియమంటే అది ప్రజలు నిర్ణయిస్తారు. ఇంకా ఎన్నికలు 2-2.5 సంవత్సరాలు ఉన్నాయి. డెఫినెట్ గా ఒక రాజకీయ పార్టీగా కార్యకర్తలకు సంబంధించినటువంటి సమావేశాల్లో మాట్లాడుతున్నప్పుడు, అధికారం సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం సరిగైనటువంటి రీతిలో పనిచేయడం లేదు కాబట్టి అధికారం మనది అనేటువంటి భావన ఇలా వస్తా ఉంది కింది స్థాయి నుండి అనేటువంటి విషయాన్ని కేసీఆర్ గారిని కేసీఆర్ ఎక్కడ కూడా ఒక్క సందర్భంలో వారు కొంత మాటలు దొర్లిరు తప్ప మొత్తంగా కూడా ఇంటోటంగా కూడా ఎక్కడ కూడా అటువంటి మాటలు మాట్లాడకుండా ఒక పెద్ద మనుషులకు, ఒక రాజనీతిజ్ఞుడిలాగా విషయాలు చెప్పేటువంటి ప్రయత్నమే చేసిండు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు, మీరు నిన్న చెప్పిన పదాలన్నీ కూడా ఎట్లా మనం చూస్తున్నాం అంటే ఎట్లయిపోయిందంటే పూర్తిగా ఒక తూలనాడే పద్ధతి. నిజంగానే మీరు ప్రతిపక్ష నేతలు మాట్లాడుతుంటే విధానాల మీద విమర్శించండి. ప్రతిరోజు అదేనా? ఎక్కడో సందర్భంలో ఒక రాజకీయ పార్టీ మీటింగ్ లో మాట్లాడినామంటే సహజంగానే రాజకీయ పార్టీల మీటింగ్ లో కొందరు అట్లా మాట్లాడతారని అనుకోవచ్చు. కానీ ప్రతి మీటింగ్ లో కూడా ఈ తిట్లు, శాపనార్థాలు ఇవి తప్ప నువ్వు చేసిన పనులు మాత్రం పక్కకు పెట్టి మొత్తం చేసేసినాం, అయిపోయింది, 34 వరకు మాదే అధికారం. అంటే ఈవెన్ పేదల ఇండ్లకు సంబంధించి కూడా ఇచ్చారు. ఈవెన్ గతంలో కూడా ఇండ్లు ఇవ్వకుంటే మనం ఓట్లే అడగము, ఆ దిశగానే ముందుకెళ్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మొన్న ఏదో లెక్క కూడా రిలీజ్ చేశారు. అంటే కట్టే ఎవరికి శాంక్షన్ అయినాయి, ఎంతవరకు వచ్చినాయి, ఎవరికి ఎన్ని డబ్బులు రిలీజ్ అయినాయి, పూర్తి స్థాయిలో అయినాయన్ని. ఈవెన్ శంకుస్థాపనలకు కూడా ముహూర్తాలు ఖరారు చేసినటువంటి సిచ్యువేషన్. అంటే ఇన్ని అయినాయి పర్టికులర్ గా ఓవరాల్ గా రాష్ట్రం మొత్తం ఇచ్చేసారని అనట్లేదు. సో ఆ దిశగా మీరు డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి కూడా పలు చెప్పండి. పీపుల్ కి ఎక్స్పెక్టేషన్ అనేటువంటి రీతిలో మేము డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంలో వెనుకంజపడినటువంటి మాట వాస్తవం. అందులో ఎందుకంటే కాస్ట్, డబుల్ బెడ్రూమ్, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ చేసి ఒక 3 లక్షల వరకు మేము కట్టేటువంటి ప్రయత్నం చేసినాం. అలా 2,25,000, 30,000 బహుశా నా దగ్గర సరైనటువంటి లెక్కలేదు కానీ వాటిని నిర్మించి ఇచ్చినాం. మీరు చూసారు హైదరాబాద్ నగరంలో అక్కడ ఇక్కడ ఇంకా కొన్ని పంచరీ కానీ మీరు ఇవ్వకపోవడం వల్లే కదా అంటే ఇప్పుడు వచ్చినాక పంచుతున్నారు వాళ్ళు. పంచనీయండి, నేను ఏమంటున్నా అది ప్రభుత్వం ఎవరు వస్తుంది వాళ్ళు అదే అంటే ఇచ్చామనంటే ఇవ్వకపోవడం ఏమంటున్నా ఇప్పుడు అదే అంటే రకరకాల సమస్యల వల్ల అది కొంత ల్యాగ్ గా జరిగింది అనేటువంటి మాట వాస్తవం. అందులో ఉండే కదా కొంత అసంతృప్తి మా మీద మమ్మల్ని ప్రతిపక్షంలోకి పెట్టింది. రెండవది నేనేమంటున్నా ఇలా 3,500 ఇళ్ళు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు కదా. ముగ్గులు పోసడం తప్ప ఇవాళ ఒక్కొక్కరు ఒక్కొక్క పేమెంట్ కు మీరు ఇట్లా గట్టంగానే పేమెంట్ అయితే మీరు గ్రామాలకు పోయి ఒక్కసారి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయి రిపోర్ట్ తెప్పియండి. ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాలు ఎక్కడ కూడా వీళ్ళు పేపర్లో చెప్పడం తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఎవరైనా తమ సొంత డబ్బులు పెట్టి కట్టుకొని ప్రభుత్వ బిల్లుల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు, లేకుంటే అత్యవసరంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది కడతారు. ఏ ప్రభుత్వమైనా కొన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు జరగక తప్ప. కానీ మీరు చెప్పింది కొండంతా, చేసింది కొసరంతా అనేటువంటి విషయాన్ని ఇలా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం ఆ సభలో చేసిన అనేటువంటి విషయాన్ని ప్రకాష్ రెడ్డి గారు వాయిస్ తీసుకుందాం. ప్రకాష్ రెడ్డి సార్ చెప్పండి. 2 సభలు వినే ఉంటారు అండ్ దాంతో పాటు సభలు అన్నదానికన్నా కూడా గత పాలన, ప్రస్తుత పాలన, అంటే అన్ని వర్గాలకు సంబంధించి రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు అన్న తేడా లేకుండా మీ ఒపీనియన్ చెప్పండి. మేడం, ముందు పెద్దలు దేవిప్రసాద్ గారికి మీకు నమస్కారం. నమస్తే అండి. నేను అంటే తెలంగాణ ప్రజలు ఒక మాట చెప్పాలంటే పెనం మీద గాలే బదులు పొయ్యిల కాల్చడం అనే బాధలు అయితే ఉన్నారు ఇప్పుడు. ఇంతవరకు అయితే పక్క. అంతకుముందు పెనం మీద గాలంటే పొయ్యిల కాల్తున్నారు. తెలంగాణ సామెతలు పెనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు ఉందిరా బాబు జీవితాలంటే. అట్లాగే ఉంది ఇప్పుడు పరిస్థితి. గత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాటికి చెప్తుంటే మేము లెక్క బిందెలు అనుకున్నాము, అడగపోతే మట్టి కుండ కూడా దొరకలేదు అన్నాడు. అప్పుల పాలైన తెలంగాణ అన్నాడు. దాని మీద తెలంగాణ ప్రభుత్వం మీద వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేసినటువంటి ఆర్థిక అంశం మీద, ఆర్థికమైనటువంటి అంశాల మీద శ్వేతపత్రం కూడా విడుదల చేశారు వాళ్ళ ప్రభుత్వం రాగానే.
నిన్న వార్త కూడా చూశారు మీరు పేపర్లో. ఈ సంవత్సరం అంటే 25-26 సంవత్సరానికి 80,000 కోట్ల అప్పు చేసిన తెలంగాణ ప్రభుత్వం. సేమ్ 80,000 కోట్ల రూపాయల అప్పు. గతంలో 10 సంవత్సరాలకు 7 లక్షల కోట్లు. అంటే అంతకుముందు తీస్తే ఒక మొత్తం మీద 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు 6 లక్షల కోట్లు అదనపు అప్పు చేస్తే 6-7 లక్షల కోట్లు. ఇప్పుడు మనొక 3 లక్షలు 4 లక్షలు అనేది 2 ఏళ్లకే. మరి వీళ్ళు సాధించింది ఏందనేటువంటిది ప్రజలు ఇప్పుడు ఉపన్యాసాలు ఇవ్వచ్చు, వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి లైవ్లు పెట్టించుకోవచ్చు, మీడియాలో పేపర్లలో పతాక శీర్షికలు రాపించుకోవచ్చు. కానీ వాస్తవాలు ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం పాత ప్రజలకు అనుభవం జరుగుతుంది. ఈ గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి రెండేటువంటి ఆలోచనలు కూడా ప్రజలు ఉన్నారు. అంటే గత ప్రభుత్వం కూడా ఏమి చేయకుండా అంటే ఇచ్చిన వాగ్దానాలు ఎట్టుకోకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్నప్పుడు ఉద్యమం చేసిన తర్వాత ఆ ఉద్యమం యొక్క ఆకాంక్షలు నెరవేర్చకుండా ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. మా యొక్క కనీస అవసరాలు తీర్చడంలో విఫలమైందని ఆ ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో లేదా సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ అలవిగానటువంటి, చేతగానటువంటి, అవకాశం లేనటువంటి అనేకమైనటువంటి వాగ్దానాలు చేసింది. మేము రైతు బంధు ఇస్తామంటే అంతకంటే ఎక్కువ ఇస్తాం. మీరు రైతు బంధు రైతు భరోసా వాళ్ళు 8,000 నుంచి 10,000కి ఇస్తామంటే మేము 10 నుంచి 15,000కి ఇస్తామన్నారు. వాళ్ళు ఒక్క రైతులకే ఇస్తామంటే మేము రైతు కూలీలకి ఇస్తామన్నారు, రైతు కౌలు రైతులకు ఇస్తామన్నారు. అప్పుడు ఇవన్నీ ఎన్నికల కంటే ముందు ఇవన్నీ చర్చించాం మనం. మీలాంటి మీడియా ఛానల్లోనే మనం చర్చించాం. ఎట్లా ఇస్తారయ్యా మీరు 6 లక్షలు అప్పు అంటున్నారు, 7 లక్షల కోట్ల అప్పు అంటున్నారు, ఎట్లకెళ్ళి చెల్లిస్తారు, మీరు అవకాశం ఉందా ఇదంటే మీరు చూడండి మా దగ్గర ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేధావులు ఉన్నారు. ఆర్థిక రంగంలో వనరులు సమకూర్చడంలో కడుపు కట్టుకోనైనా సరే మేము ప్రజలకు రైతు భరోసా ఇస్తామన్నారు. చెప్పి ఇదే పదం కడుపు కట్టుకొని ఇస్తామన్నారు. ఏది రైతు భరోసా 4 అంటే రైతు భరోసా లేదా రైతు బంధు అనేటువంటిది పెట్టుబడి సాయం, రైతులకు పెట్టుబడికింత సహాయం చేయడం కోసం పెట్టినటువంటి ప్రతిపాదన. అది కేసీఆర్ గారు పెట్టారు. ఆ రైతు మరి పెట్టుబడి లేకుండా రైతులు 4 పంటలు 4 పంటలు అయిపోయి వచ్చినాయి. మళ్ళీ జూన్ వస్తుంది, మళ్ళీ పంట వర్షాకాలం వస్తే మళ్ళీ పంట స్టార్ట్ అవుతుంది, పంట పనులు వ్యవసాయం పనులు స్టార్ట్ అవుతాయి. లేదు ఇప్పుడు ఇస్తా అంటున్నారు. ఇప్పుడు ఎప్పుడు ఇస్తా ఉన్నారు? ఇది 2దో 3దో, మొదటిది కూడా సక్కంగా మొత్తం ఇయ్యలేదు, 2వది ఇది 3వది. కాబట్టి ప్రజలు ఏ ఆకాంక్షల కోసం అయితే ఏ విశ్వాసంతోనైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారో ఆ విశ్వాసాన్ని ప్రకాష్ రెడ్డి సార్ అంటే కొన్ని పథకాలు అమలు చేసిన చెప్తున్నారు కదా. ఈ 200 వరకు ఉచిత అంటే యూనిట్ల వరకు ఉచిత కరెంటు బిల్లు కావచ్చు. నేనేమంటున్నా అంటే మేడం ఫ్రీ బస్సు మీకు 38% మంది ఓట్లు వేశారు. 38% మీకు పోలైన ఓట్లలో 38% మీకు వచ్చినాయి. అందుట్లో ఒక 2%, 3% వచ్చిండొచ్చు. మీరు చెప్పిన బస్సు కోసం ఓటేసి ఉండొచ్చు, లేదా గ్యాస్ కోసం ఓటు చేసి ఉండొచ్చు, కరెంట్ కోసం ఓటు చేసి ఉండొచ్చు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50% మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీకి ఇక మీకు ఓటయ్యారు. అది పక్కా అయిపోయింది. కాబట్టి మీకు వచ్చినటువంటి దాంట్లో 38% ఇప్పుడు 15% రావచ్చు కాక. నేను కాదంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో 15, 16 రావచ్చు కాక. కానీ మీకు ఏవైతే మొత్తం వాగ్దానాలు ఇచ్చారో 2.5 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరం అడుగు పెడుతూనే ఉన్నారు. ఇంకా 2 సంవత్సరాలు దాటిపోయింది ఇప్పుడు ఇక. కాబట్టి మీరు ఏ లక్ష్యం అంటే ఏ ఆకాంక్షలు అయితే ప్రజలకు చెప్పి మీరు ఓటేయలేదో ఆ వాటికి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. అయితే నేను నిన్న సంఘటన ఏంటంటే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ లో చేరుతున్న సందర్భంగా జరిగినటువంటి బహిరంగ సభ. జీవన్ రెడ్డి గారు ఎందుకు చేస్తున్నారు అనేది ఆంధ్రదేశ ప్రజలందరికీ తెలుసు మేడం. మీ ద్వారా మొత్తం ప్రజలకు తెలుసు. సంజయ్ గారని అక్కడ స్థానిక ఎమ్మెల్యే గెలిచిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు నిరసనగానే పోయినాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో సంజయ్ కనుక రాకుండా ఆ లోకల్ స్థానిక ఎమ్మెల్యే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గొప్పది, కాంగ్రెస్ పార్టీ మంచిది, కాంగ్రెస్ పార్టీ అద్భుతమైంది, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు చాలా గొప్పవి. ఇదే మాట జీవన్ రెడ్డి చెప్పేవాళ్ళు కదా. ఒకవేళ నిన్నటి బహిరంగ సభ లక్ష్యం చాలా స్పష్టంగా మీ ద్వారా అందరికి తెలిసింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, తెలుగు మాట్లాడే ప్రజలకు సంజయ్ అనేటువంటి వ్యక్తి పార్టీలో చేర్చుకున్నందుకు నిరసనగానే ఆయన రాజీనామా చేసినది జగమెరిగిన సత్యం. అది కదా, అట్లా చేర్చాల్సిన అవసరం లేదు. దానికి ఈయన చేసినటువంటి పని ఏంది? నిరసనగా పోయినాడు. ఆడికి పోయి నిరసనకు పోయినప్పుడు సహజంగా కాంగ్రెస్ పార్టీ మా మాట వింటలేదు, మా ఫోన్ వింటలేదు. ఒకవేళ సంజయ్ రాకుంటే కాంగ్రెస్ పార్టీ మా ఫోన్ విన్నది. రేవంత్ రెడ్డి అంత గొప్ప నాయకుడే లేడు. రేవంత్ రెడ్డి అద్భుతమైన నాయకుడు, మొత్తం తెలంగాణని మహోజ్వలమైన తెలంగాణ ఇవ్వాలనుకుంటున్నాడు. ఇది చెప్పేవారు కదా. అందుకోసమని ఈ పార్టీ ఫిరాయింపులను గత ప్రభుత్వం కూడా బహిరంగంగా అద్భుతంగా ప్రోత్సహించింది.
ఫస్ట్ టెన్యూర్ మొదటి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలలో 20-30 మందిని కలుపుకున్నారు. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మళ్ళీ ఒక 20 మందిని కలుపుకున్నారు. పార్టీల యొక్క శాసనసభ పక్షాలను రద్దు చేసి పడేయగలిగినారు వాళ్ళు. ఇప్పుడు పార్టీలు మారి మాట్లాడినటువంటి వాళ్ళు ఖచ్చితంగా అంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉండి బయటికి వెళ్ళినా కూడా ఎక్కడైనా కూడా ఆ పార్టీని ఏమనకుండా కాముగా వెళ్లే వాళ్ళు వీళ్ళ మీద లెక్క పెట్టలేం కూడా కావచ్చు. 1-2 ఉన్నారో లేరు. అందుకోసం మేడం మీరు ఆ పార్టీలు ఉన్నంత వరకు అద్భుతమైన పార్టీ. మీకు ఇష్టం లేకపోతే మీకు కాకపోతే అది తెల్లారి పొద్దుగానే అది ఒక పనికి మాలిన పార్టీ. రేవంత్ రెడ్డి ఒక పనికి మాలడు. ఇదే భాష కదా వాళ్ళు మాట్లాడేది. అందుకోసం చెప్తాను నేను అనే పాయింట్ ఏంటంటే ఇదే జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉన్న రోజులు కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన పార్టీ, గెలిపించినందుకు అద్భుతమైన పార్టీ. ఇదే జీవన్ రెడ్డి గారు టీఆర్ఎస్ ఎంత అద్భుతంగా తిట్టిండో మనం చూసినాం, ఎంత అద్భుతంగా తిట్టిండో కూడా చూసినాం మనం. ఇదంతా పనికి మాలిన పార్టీ అని తెలంగాణ గురించి ఆయన ఇష్టం వచ్చినట్టు. ఇదే రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. సోనియమ్మ దయ్యం, ఏమో దేవత కాదు, ఇంకా చాలా పెద్ద పెద్ద పదాలు మాట్లాడాడు. పార్టీ మారంగానే ఆయన సోనియమ్మ అసలు దేవత అయిపోయింది. అందుకోసం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం అనేటువంటిది ఒక రకంగా రాజ్యాంగ విరుద్ధం. మీరు పార్టీ మారిన తర్వాత మీరు ఏం మాట్లాడుతున్నారు అనే దానికి ప్రజల లోపల విశ్వసనీయత ఉండదు. నేను పదం చెప్పడానికి ఇదంతా చెప్పిన విశ్వసనీయత ఉండదు. ఆ సందర్భంగా మాట్లాడిన మాటలకు అసలే విశ్వసనీయత ఉండదు. ఇది మొదటి అంశం. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి గారిని పోయి కాళేశ్వరం శంకుస్థాపన చేసి ఆయన ఏమంటారు రాజు బిడ్డల రవి తేజంలరక అన్నట్టు తెలంగాణలో నాటకాలు ఉంటాయి. నా రోడ్ల మీద నాటకాలు వేసేటప్పుడు ఏంది మొత్తం మంత్రులందరినీ కట్టకట్టుకొని తీసుకొని పోయిందాడ. శంకుస్థాపన చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అది చేస్తా ఇది చేస్తా అని నీళ్లు ఇవ్వలేదు. కాళేశ్వరం 1,00,000 ఎకరాల నీళ్లు ఇవ్వలేదండి. అది కొత్తగా చెప్తుంటా. 1,00,000 ఎకరాల నీళ్లు ఇవ్వలేదండి, నిజం, అది వాస్తవం, అది అయిపోయింది. అది ఇంకా నువ్వు దాన్ని ఎట్లా రిపేర్ చేస్తావు? 2.5 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఎట్లా బాగు చేస్తావు ఈ సమస్యను చెప్పకుండా 2.5 సంవత్సరాల కింద కాళేశ్వరం 1,00,000 కోట్లు ఖర్చు పెడితే ₹1 ఎకరం నీళ్ళు రాలేదు. రాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటేసినారు. మళ్ళీ ఇప్పుడు అదే మాట మళ్ళీ చెప్తుంటే దానికి అర్థం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇక మీ సమయం అయిపోయింది. కౌంట్ డౌన్ అంటే రివర్స్ కౌంట్. కాంగ్రెస్ వాయిస్ కూడా తీసుకుందాం. దయాకర్ గారు సెకండ్ హాఫ్ పీరియడ్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు జాగ్రత్తగా లేకపోతే సెకండ్ హాఫ్ పీరియడ్ లో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ దయాకర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి దయాకర్ కాదు, వింటనే ఉన్నాం. ఇది మొదటి నుంచి మీరు నాకు లైవ్ లో కనిపించట్లేదు. మీరు ఇంకా రాలేదనుకున్నాను నేను. మీ వీడియో ఆఫ్ లో ఉందండి దయాకర్ గారు, అందుకే ఇంకా మీరు రాలేదని చెప్పేసి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అదే వింటనే ఉన్నా, అప్పటి నుంచి వింటనే ఉన్నా. వారిద్దరు ఏం కంప్లైంట్ చేస్తుండ్రో సీరియస్ గా చూస్తూనే ఉన్నా నేను. అయితే మీరు చెప్పండి, రైతు బంధు గురించి వీటన్నిటి గురించి కూడా ఇప్పటి వరకు ప్రస్తావించారు. అయితే విన్నారు కాబట్టి మళ్ళీ నేను అడగాల్సిన అవసరం సమాధానం చెప్పేస్తారు అనుకుంటున్నా. అవును, అయితే ఇప్పుడు నిన్న జరిగిన 2 సమావేశాల యొక్క సారము మీరు ఒక్కసారి గమనిస్తే, కేసీఆర్ గారు దేని కొరకు బయటకు వస్తారు అని అంటే రాజకీయం కొరకే బయటకు వస్తాడు, ప్రజల కొరకు బయటికి రావడానికి అర్థమైంది. రెండవది కేవలం విమర్శల కోసమే కాకుండా అసలు ఏమైనా దాంట్లో ఇన్ని రోజులు అబ్జర్వేషన్ ఉంటది కదా, ఇక ఇట్లా ఉంది ప్రభుత్వం, ఇట్లా ఉంది, ఇగో ఇట్లా చేస్తే బాగుంటది, ఇది చేస్తే బాగుంటది అనే సూచనలు ఉన్నాయా? ఆయన శాపనార్థాలకి పరిమితం అవుతాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు అంతకంటే ఎక్కువ ఉంటది. కాబట్టి జరిగిన సమావేశాలు ఒకటి, మేమేమో రైతు భరోసా ఇచ్చినాం, రైతులకు సంబంధించిన అంశంలో కాళేశ్వరం మళ్ళీ ఏ విధంగా దాన్ని రిడ్రెస్ చేస్తామనే విషయంలో నిపుణులతో కలిసిన అక్కడ పర్యవేక్షణ అది ముందే ఎప్పుడో ఫిక్స్ అయింది. అది కనుక వస్తే ఆ నెగిటివ్ ఏం పోద్దు అని జీవన్ రెడ్డి గారిది ఆ రోజు జాయినింగ్ పెట్టుకున్నాడు ఆయన. సో అంటే ఏంది, చేసిన తప్పులు కూడా బయటికి రాకుండా ఉండాలని. చేసిన తప్పులు ఏడికి పోతాయి? ఇప్పుడు కాళేశ్వరము మళ్ళీ మనం రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే మళ్ళీ ఎలాంటి, ఇప్పుడు ఆడ మీరు చూస్తే చూడు, సాయిల్ టెస్ట్ జరిగింది, శాండ్ మిగతా అంశాలన్నీ కూడా జరిగినాయి. ఆ రోజు ఎందుకు ఇలాంటి ఏమంటారు మంచి ప్రాజెక్ట్ కట్టాలనుకున్నప్పుడు ఏమంటారు దానికి టెక్నికాలిటీస్ ఎందుకు పోలేదు అనే విషయంలో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఏంది కట్టేస్తే అయిపోద్దని అప్పుడు ఈయన జర హవా నడుస్తుండే కేసీఆర్ గారిది, ఏంట ఆయనే చీఫ్ ఇంజనీర్, ఆయనే అన్ని ఉంటుండే. కానీ నిన్న మీరు చూస్తే ఆ విషయాలు పక్కకు పోవాలనే ఉద్దేశంతో కొంచెం వాడి వేడి పెంచి మాట్లాడిన తీరు కాబట్టి అది మా సార్కి ఇష్టమే. ఎందుకంటే జోన్లో కనీసం వస్తాడు, ఇప్పుడన్నా కొట్లాడతాడు, వచ్చి మన ప్రజల కోసం కొట్లాడుతుంది. అక్కడ ఏం కనపడలే.
విమర్శలు, ఖండనలు, అన్నిటికి మించి శాపనార్థాలు, తిట్లు. అంటే పలు కాబట్టి మళ్ళీ అంశాలను రేపటి నుంచి ప్రస్తావించారు కదా, రైతు బంధుకు సంబంధించి సరిగా పడట్లేదని, హైడ్రాకు సంబంధించి. అంటే డెఫినెట్ గా ఆక్రమణలు తొలగించడం కరెక్టే, డౌట్ లేదు. కానీ పేదవాళ్ళని సంబంధించి టార్గెట్ చేస్తున్నారు, వచ్చిన తర్వాత హైడ్రా ఉండదు. సో అంటే ఏవైతే ఉన్నాయో కొన్ని ఇంపార్టెంట్ వాటిని టచ్ చేసిన పరిస్థితి ఒక లేదా? ల్యాండ్ కాస్ట్ మొన్న 45 ఎకరాలు చేస్తే 15,000 కోట్ల ప్రాపర్టీ అది. ఉమ్, ఈయన హైడ్రాని ఎందుకు ఎత్తి పడేస్తా అంటే ఈయన వచ్చేది లేదు పోయేది లేదు, కానీ హైడ్రా ఎందుకు వేస్తాడు? ఈ ధరణిలో టైటిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, టైటిల్ క్లియర్ ఉన్నాయి, అన్ని కూడా ధరణిలో పూర్తిగా ఈ అనుయాయులకు బినామీలకు కట్టబెట్టిన పరిస్థితి. పోతున్నాయి వాళ్ళే. ఇప్పుడు ఆడ పటాన్చేరులో పోయింది ఎవరి అనుయాయింది? ఆయన ఎవరి బాసు? ఆయనకి ఎవరు బాసు? కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ప్రజల సొమ్ములను, ప్రజల ఆస్తులను, మీన్స్ ఏమన్నా దాన్ని చెరువుల కబ్జా కానీ లేకపోతే FTL కానీ ఇట్లాంటి అన్ని కూడా కబ్జా చేస్తున్నందుకు హైడ్రా వచ్చి హైడ్రాలిక్ జాక్ తో లేపుతున్నది. కాబట్టి ఈయనకు కూడా బాధ అనిపిస్తున్నది. నేను KTR కు, హరీష్ రావుకు బాధ అనిపిస్తుంది అనుకున్నా, కానీ ఈయనకు కూడా బాధ అనిపిస్తున్నది. హైడ్రా అనేది తీసేసే పరిస్థితి వస్తే ఇక భూముల దోపిడీకి ఇక మళ్ళా తెరలేపినట్టు లెక్క. అట్లా నీకు అంశాల వారిగా చాలా చెప్పగలను మీకు జ్యోత్స్న గారు, కానీ ఇక్కడ నేను ఆ మీటింగ్ థీమ్ ను అనాలిసిస్ చేస్తున్నా. ఎందుకంటే ఇక ఇది చేయలేదు, అది చేయలేదు, అట్లా చేయలేదు, ఇట్లా చేయలేదు, కానీ కరెక్టే అంటారు ఎవరైనా. ఇప్పుడు ప్రతిపక్షం ఏమన్నా పోగొడుతుందా? వచ్చి విమర్శలే చేస్తుంది ఎప్పుడైనా సరే. కానీ ఇక్కడ నేనేమంటున్నా ఆ విమర్శలను ఎంతవరకు ఆ పాయింట్ తీసుకుని, ఇప్పుడు ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు అన్నారు, దేవిప్రసాద్ గారు అన్నారు, మీరు రైతు భరోసా అన్నారు, 15,000 అన్నారు, 12,000 ఇస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఓ 3 రైతు భరోసాకు సంబంధించి అంటే బంద్ టైంలోనే ఆగాయి, ఇప్పుడు 5కు రావాల్సినవి 2 వచ్చాయి అన్నటువంటిది. మరి మనకు ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఇది ఎందుకు అయింది అనేది మనం ఆత్మశోధన చేసుకోవద్దా? ఇప్పుడు మనం తెచ్చిన అప్పుకు నెలకు కాదు సంవత్సరానికి ఒక 42,000 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం. మనం చేసిన పాపమే ఇది, అందువల్లనే ఫినాన్సెస్ డిక్రీజ్ అయినాయి అనేది మనకు అర్థమవుతుంది. ఏమన్నా అది వస్తున్నదా అంటే రావట్లేదు సార్. ఎందుకు రావట్లేదు అంటే తెలుసా? మంచి ఫ్లోరిష్ గా ఉన్నప్పుడు స్టేట్ ను సక్కింగ్ అంటారు చూసిండ్రా, బ్లడ్ సక్కింగ్ లెక్క. అట్లా ఫండ్స్ అన్నిటిని కూడా వివిధ రూపాల్లో ఏ బ్యాంకుల నుంచి వచ్చేది బ్యాంకుల నుంచి, బయట నుంచి వచ్చేది బయట నుంచి, కార్పొరేషన్ల పేరు మీద దాదాపు ప్రభుత్వ బడ్జెటరీ అప్పులే దాదాపు 5 లక్షల పై చిలుకున్నాయి. కార్పొరేషన్ అప్పులు, డిస్కమ్లు ఇవన్నీ కలుపుకుంటే 8 లక్షల 7 లక్షల దానికి వచ్చాయి. మరి ఇవన్నీ నేను చేసిన పాపాలని ఎందుకు అనిపించదు? అంటే మాకేమైనా చేతులు ఏమైనా సర్ప్లస్ రెవెన్యూ ఇచ్చినట్టు మాట్లాడుతున్నా, భలే నవ్వు వచ్చింది. సర్ప్లస్ రెవెన్యూ తెలంగాణ స్టేట్కు ఉందని చెప్పడంలో ఇంకెంత నిస్సిగ్గుగా మాట్లాడతారంటే, అసలు సర్ప్లస్ అంటే ఏందో తెలుసా వాళ్ళకు? అట్లాంటితో ఇవాళ మనం మాట్లాడాల్సిన పరిస్థితి వస్తున్నది. లక్షల కోట్ల అప్పులు చేసి ఇవాళ ప్రజల్ని ఎంత దీన స్థితిలో ఇక్కడ వదిలేసిపోయి ఫామ్ హౌస్లనే ఉంటుండే ఆయన. ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో 3 సార్లు బయటకు వచ్చింది. ఇక వచ్చి ఏది TRS రావాలి, రేవంత్ పోవాలంటే అసలు నువ్వు పోయేదే దయాకర్ సార్, ఇప్పుడు గతంలో ఈ సంక్షేమ పథకాలు కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేసినవి, కట్టించినవి పోనీ, ఇప్పుడు కాళేశ్వరం, కూలేశ్వరం ఇవన్నీ పక్కన పెడితే, అది ఏంటని పక్కన పెడితే, ఆ ఖర్చుకు సంబంధించి ఎంతో కొంత కళ్ళ ముందు కనిపిస్తోంది అనేది. అండ్ ఇదే అప్పులకు వడ్డీలు, కిస్తీలు అన్ని వాళ్ళు కట్టుకుంటూ కూర్చున్నారు. సో వాళ్ళకి రానటువంటి ఇబ్బంది, టైం టు టైం పడని ఇబ్బంది ఇక్కడ ఎందుకు అవుతోంది? ఇప్పుడు ఒక్కటే మీరు పెట్టుకోండి, 1,00,000 కోట్లు 6 సంవత్సరాల నుంచి బ్లాక్ అయ్యి, 1,00,000 కోట్లు 6 సంవత్సరాల్లో ఎంత రికరింగ్ ఇన్కమ్ ఇస్తుంది ఒక్కసారి ఊహించండి. ఆ ఫండ్స్ స్టక్ అయ్యి దాని నుంచి చుక్క నీరు రాకుండా 1,00,000 కోట్లు అంటే మామూలుగా అనిపిస్తుందా జ్యోత్స్న గారు మీకు? మాకేం ఒక రైతు రుణమాఫీ ఒక్కటే, మిగతా అన్ని చెప్పట్లే నేను. ఒకటి కాళేశ్వరం సంబంధించి అదొక వైట్ ఎలిఫెంట్ అయ్యి దానికి సంవత్సరానికి వడ్డీ ఎంత తెలుసా మీకు? 12,000 కోట్ల రూపాయలు. తీరా చూస్తే మొన్నటికి మేము కట్టినాయి, ఇప్పటికి మొన్న మా ప్రభుత్వం వచ్చినాక మేము కట్టినాయి, వాళ్ళు కట్టినాయి కలిపితే 47,000 కోట్ల రూపాయలు కట్టినాం. ఇప్పుడు వాటి మనం హై ఇంట్రెస్ట్ రేట్కి తెచ్చుకున్నాం. ఏమన్నా మనదేం పోయిందే ఉన్నది, ప్రజలదే కదా అని చెప్పేసి గంత పెద్ద ఎత్తున చేస్తే 47,000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్ట్ కట్టి కంప్లీట్ అయిందని చెప్పి వాటికి మళ్ళీ EMIలు మొదలైతే 47,000 కోట్లు. 1,00,000 రూపాయలు దుబారా
47,000 కోట్ల రూపాయలు బడ్జెటరీ అలొకేషన్స్ మనం వాళ్ళకి అప్పులు చెల్లించినాము. మళ్ళా ప్రతి సంవత్సరం చెల్లించాలి. ఇది బాగా అయితే ఎన్ని టీఎంసీలకు వస్తాయో, మనం ఎన్ని ఎకరాలకు ఇస్తామో తెలియదు. ఒక్క దృష్టాంతం ఇంత పెద్ద నష్టాన్ని కలిగిస్తే మరి ఇప్పుడు రైతు భరోసాకి ఎంత ఇద్దామా? 9,000 కోట్లు ఒకసారి అవుతుంది, 9,000 కోట్లు ఒకసారి అవుతుంది. రైతు రుణమాఫీ ఆ కాలంలోనే 21,000 కోట్లు వేసిందంటే ఒక్కడన్నా అయ్యో ఈ సందర్భంలో కూడా వేసిందని అనేటోళ్ళు లేడా? మీరు రైతు రుణమాఫీ చేయలేదు, ఊరికి వస్తారా, ఆ ఊరికి పోతారా? మరి నువ్వేం చేసినావు? ఈ 9.5 సంవత్సరాల్లో నువ్వు రైతు రుణమాఫీ ఏం చేసినావు? నీ లెక్కలు లేవా? 9 సంవత్సరాల్లో మీరు చేసింది అప్పుడు లెక్కలు కడితే 1,10,000 వచ్చినాయి మొదటి దఫా. సెకండ్ దఫా ఏంది ఎంత? అది 18,000 కోట్లకు వచ్చినాయి. ఎలక్షన్ల ముందు డిసెంబర్లో ఎలక్షన్ ఉంటే నవంబర్ లో ఆయన రుణమాఫీ చేసిండు 99,000 అని చెప్పి. అప్పుడు కూడా 12,000 కోట్లు, అంతకుముందు 6,000 కోట్లు, 18,000 కోట్లు 9.5 సంవత్సరాలు చేస్తే వచ్చే ఒత్తిడితో 21,000 కోట్ల రూపాయలు రైతుకు చేసి మనం రైతు బంధు అని వాళ్ళ పేరు మీద ఉన్నదాన్ని కూడా ఫస్ట్ కిస్త్ కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టే. అంటే పైసలు లేవు అని చెప్పడానికి ఏమో నోరు రాదు. ఇది చేయలేదు, సమాధానం చేసి ఇప్పుడు దేవిప్రసాద్ గారు చెప్పాలి, మీరే చెప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడు రైతు బంధుకు సంబంధించి 3 ఆగినాయి, మిగతావి రాలేదు. రుణమాఫీ వాళ్ళు చేసినటువంటి సిచ్యువేషన్, మీరు 10 ఏళ్లలో 28,000 కోట్లు చేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత 21,000 కోట్లు అన్నారు. బట్ దానికి సంబంధించి లెక్క రావాలి దయాకర్ గారు, 21 లేకపోతే 16-17లో ఉన్నదా అనేది కూడా. బట్ చెప్పండి, మీరు సమాధానం చెప్పాలి. జ్యోత్స్న గారు, మేము రైతు బంధు అనేటువంటిది ప్రకటించిన తర్వాత రైతులకు ప్రతి సంవత్సరానికి కూడా 2 దఫాలుగా, కొంత లేటో కొంత తొందరగానో, మొత్తానికి ఏ ఒక్క కిస్తు కూడా ఎగ్గొట్టకుండా రైతులకు అందరికి కూడా రైతు బంధు ఇచ్చినటువంటి చరిత్ర చాలా స్పష్టంగా ఇలా రైతులకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు. దీన్ని మేము 15,000 అనేటువంటిది రైతులకు సరిపోదు, తెలంగాణ రైతులు బాగుపడాలంటే ఇంకా ప్రభుత్వ వ్యవస్థగా ఎక్కువ ఉండాలని చెప్పి 5,000 చేశారు. సరే, ఆర్థిక పరిస్థితి మూలంగా 12,000 చేసినప్పటికీ కూడా 3 కిస్తులు ఇవాళ మొత్తం 5 రావాల్సినటువంటి రైతులకు అందరికి కూడా కేవలం 2 కిస్తులు మాత్రమే, ఒకటి అంతకుముందు చేసినటువంటి కిస్తు తప్ప 3 కిస్తులు ఇవాళ రైతులకు ఎగ్గొట్టినటువంటి విలువ ఎంత? 27,000 కోట్లు. వీళ్ళు రుణమాఫీ చేసినామని చెప్తున్నటువంటిది ఎంత? 21,000 కోట్లు పెట్టిరు, 17,000 కోట్ల వరకు ఇచ్చింది. అంటే నేను ఏమంటున్నా, ఒక పేరు మీద రైతులకు ఇవ్వాల్సినటువంటి ఎగ్గొట్టి ఇంకొకటి ఇచ్చి మేము అది చేసినాం ఇది చేసినాం అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇలా రైతు బంధు కూడా ఏం చేసిండ్రు? ఒక ఎకరం ఉన్న అందరు రైతులకు ఇచ్చారు. అంతకుముందేమో చెట్లకున్నాయి, పుట్లకున్నాయి, దొరలకున్నాయి, భూస్వాములకున్నాయి, 1,000 ఎకరాలకు ఇచ్చినామన్నారు. ఎన్ని ఎకరాలు దక్కించారు, ఎవరెవరికి తగ్గించు, ఇది చెప్పాలి కదా జ్యోత్స్న గారు. మిగతా విషయాలు పక్కకు పెడదాం. రైతులకు సంబంధించి ఎవరెవరికి ఎంత ఉంది వాళ్ళకి కట్ చేసిరా? ఏమైనా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి మీరు కూడా 9,000 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి ప్రయత్నం. కానీ 3 సందర్భాలు ఎగ్గొట్టి ఇప్పుడు ఒక్క ఎకరం రైతుకు ఉపయోగపడతాయా? 6,000 ఇస్తే రైతు ఏం చేయాలి? ఒక్కసారి 2 ఎకరాలకో 3 ఎకరాలకో 18,000, 20,000, 25,000 అంటే ఇంత ఎరువులో, లేకుంటే అవసరమైనటువంటి వ్యవసాయ పెట్టుబడో, లేకుంటే ఏదైనా అప్పులు తెచ్చుకుంటే రియంబర్ చేయడమో, ఇటువంటివి పడితే 6,000 3 నెలల గ్యాప్ లో ఇస్తే రైతులకు ఏమైనా ఉపయోగపడేటువంటి చర్యనేనా? ఇది మేము ఏమంటున్నామంటే, మీరు ఇవ్వాల్సినటువంటి ప్రసాద్ గారు, అంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ, భూమున్నోళ్ళకి ఎక్కువ తక్కువ భూమున్నోళ్ళకి అన్నట్టు కాకుండా వాళ్ళు సీక్వెన్స్ తో అందరికీ 1 ఎకరం, ఆ తర్వాత అందరికీ మిగతా ఈ లెక్కలు, అంటే అందరికీ వేస్తామని అంటున్నారు కానీ ఒక సీక్వెన్స్ తోని ముందుకెళ్తున్నారా? అంటే నేను ఏమంటున్నా జ్యోత్స్న గారు, సరిపోవు అంటున్నా. నువ్వు 1 ఎకరానికి 6,000 మాదిరిగానే అన్నిటికీ గుట్టలకు పుట్టలకు అన్నిటికీ అంటారు. అంతే, ఏ గుట్టకు మేము వేసినాము, ఏ గుట్టకు మీరు బడ్జెట్ చెప్పని అడుగుతున్నాం. ఇప్పుడు దయాకర్ సార్, మీ దగ్గర లేని చెప్తలేరు కదా దయాకర్ సార్, మీ దగ్గర ఖచ్చితంగా లెక్క ఉంటుంది. జ్యోత్స్న గారు, నేనేమంటున్నా, మేము తెచ్చినటువంటి అప్పులు సరే 7 లక్షల కోట్లని కొందరు, 4 లక్షల కోట్లు కొందరు, 6 లక్షల కోట్లు, ఏవి చెప్పినా కూడా ఇవాళ ఆ 9-9.5 సంవత్సరాల్లో అనేక రంగాల మీద పెట్టుబడులు పెట్టినటువంటి మాట వాస్తవం. విద్యుత్ విషయంలో ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు పెట్టినాము, ఎన్ని సబ్ స్టేషన్లు పెట్టినాము, ఎంత విద్యుత్ కు సంబంధించినటువంటి
ప్రయత్నం జరిగింది. ప్రాజెక్టులకు సంబంధించి కూడా కాకతీయ మిషన్ కావచ్చు, లేకుంటే ఆ తర్వాత ప్రాజెక్టులు కావచ్చు, మేము చేసినటువంటి పనిని మిగతా పని పూర్తి చేసేటువంటి బాధ్యత వాళ్ళు తీసుకొని అయిపోతుంది. ఇలా కాళేశ్వరం ఒక చుక్కకే కొట్టకపోతుంది అన్నోళ్ళు ఇలా కాళేశ్వరం ఎన్ని వర్షాలు వచ్చినా కూడా ఎందుకు నిలబడ్డది? అంటే ఒక కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ 2 పిల్లలు లేనా? ఇలా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, అనేక కెనాల్స్ ఉన్నాయి, అనేక వాటికి సంబంధించినటువంటి నిర్మాణాలు ఉన్నాయి. వాటిని ఇలా రిపేర్ చేసి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత లేదా ప్రభుత్వాన్ని? మీరు చర్యలు ఎవరి మీద తీసుకుంటారో తీసుకోండి. చర్యలు తీసుకుంటాం అనే పేరు మీద రైతాంగానికి ఎందుకు శిక్షలు ఇస్తారు? రైతాంగానికి అవసరమైనటువంటి నీటి ఇవ్వడంలో ఈ ప్రభుత్వం ఎందుకు ఫెయిల్యూర్ అయింది అనేటువంటి విషయం మీద ఇప్పటికీ జవాబు లేదు. నేను ఏమంటున్నా, సరే రాజకీయ సభలలో వాళ్ళు మాట్లాడినా వీళ్ళు మాట్లాడినా ఇలా ప్రజలు కొండంత ఆశతో ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. ఆశల్ని పరిపూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం మేము చేసేసినామని చెప్పి ఆశల మీద నీళ్లు కట్టేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది సరైనది కాదనేటువంటి విషయాన్ని నేను చెప్తాను. దయాకర్కు తెలియని సమస్యలు కావు. ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయం వారికి తెలియంది కాదు. మహిళలకు పెన్షన్లు ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఆ మహిళలకు సంబంధించినటువంటి పురోగతి లేదు. ఇక రైతుల విషయం ఇటువంటి సమస్యలు ఉంది. కాబట్టి ఈ వల్ల మీ ఎదురుదాడి చేయడం అనేటువంటిది ఇలా స్వతహాగా వస్తుంది. కాబట్టి దీన్ని పక్కకు పెట్టి మీరు నిజంగానే 34 వరకు అధికారంలో ఉంటారా, 44 వరకు ఉంటున్నా, 64 వరకు ఉంటున్నా అనేది అది వేరే విషయం. కానీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి ప్రజల మెప్పు ఉంటే కదా మీకు ఎక్స్టెన్షన్ వచ్చేది. మమ్మల్ని ప్రతిపక్షంలోకి రానియకుండా చేయాలంటే మీరు ఇచ్చినటువంటి 100% చేయాలి తప్ప రోజు మమ్మల్ని శాపనార్థాలు పెట్టడం ద్వారా మీరు అధికారంలో కంటిన్యూ కాలేదు. నేను కాంగ్రెస్ పార్టీకి చేసేది ఎవరు చెప్పినా కూడా మీరు మమ్మల్ని తిట్టడం వల్ల, కొంత రెచ్చిపోయి మాట్లాడడం వల్ల, అన్ని చేసినామని ఎదురుదాడి చేయడం వల్ల ఇది కాదు కదా. చేసినామని చెప్పి ప్రజల్ని సంతృప్తి పరిస్తే తప్ప మాకు ప్రతిపక్షం గారు అంటే ప్రభుత్వం అప్పు తెస్తే మళ్ళీ అప్పు కట్టడానికే 50 నుంచి 60% పోతోంది. జ్యోత్స్న గారు మరి అప్పులు తెచ్చినప్పుడు డెఫినెట్ గా దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ కట్టాలి కదా. కట్టకుండా ఉంటుందా? అప్పులు తెచ్చి ఏమైనా ఇప్పుడు అప్పులు తెచ్చి విద్యుత్ మీద పెట్టినా, ఇంకొక దాని మీద పెట్టినా ఏ ప్రభుత్వాలు అప్పులు చేయకుండా ఉన్నాయి చెప్పండి? అది FRBM పరిధిలో ఉండేటువంటి అప్పులే చేస్తారు. ఒక ప్రభుత్వం కొంత ఎక్కువ చేయొచ్చు, ఒక ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు 3,44,000 కోట్లు అప్పు చేసారు 2 సంవత్సరాలలో. అంటే మీరు మిత్తులు కట్టడానికి అప్పులు చేసుకుంటూ పోయి ఈ 5 ఏళ్లలో ఎంత అవుతుంది అప్పు? ఒకసారి మీరు లెక్కలేయండి జ్యోత్స్న గారు. అంటే డెఫినెట్ గా అప్పులు తెచ్చినప్పుడు దానికి అవసరమైనటువంటి అసెట్ క్రియేట్ చేయడం అనేటువంటిది అవసరం కదా. అది కొంత మేరకు మేము అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అసెట్స్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేసినాం, చాలా అసెట్స్ క్రియేట్ చేసినాం. ఇవాళ వీళ్ళు కూడా అసెట్స్ క్రియేట్ చేయమనండి. మేము ఎవరైనా ఆపుతున్నారా వీళ్ళ కొత్త ప్రాజెక్టు కనీసం 90% పూర్తయినటువంటి ప్రాజెక్టు కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం వల్ల, లేకుంటే ప్రజలు ఏవేవి కోరుకున్నారో ఆ అంశాల పట్ల వాటిని పరిపూర్తి చేసేటువంటి పని అన్నా చేస్తే డెఫినెట్ గా స్వాగతిస్తారు కదా. ఈ విమర్శలు చేయడం అక్కడ ఇక్కడ సభలలో మాట్లాడడానికి అయ్యేనట్టుంది, మీరు అయ్యేనట్టుంది, ఆ వారాపునట్టుంది. కానీ నేను ఇంటర్వ్యూ అయ్యేదానిక ప్రకాష్ రెడ్డి గారు మీరు ఇద్దరికి సమాధానం చెప్పాలి కదా, ఇద్దరికి సమాధానం చెప్పాలి దయాకర్ గారు. సో ప్రకాష్ రెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పుకు సంబంధించి ఇద్దరే ఒకటి ఎట్లా అవుతారండి? ఇప్పుడు వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ అనకుండా ఉంటదా ఏంటి? ఎందుకు హరీష్ రావు పోయిండుగా పొత్తు కోసం పోయేది? పొత్తు కోసం ఎందుకు పోతాడు చెప్తా. ఇదైనాక మీ ఇద్దరు ఉన్నప్పుడు చెప్తేనే అది మంచిగుంటది. మీరు కానివ్వండి. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. మేడం నేను ఇంత ముందే చెప్పిన మేడం, ఈ సంవత్సరం కూడా 80,000 కోట్లు అప్పు చేసినారు. అంటే నేను సరిగా నేను ఆల్రెడీ పదాలు ఎందుకు రిపీట్ చేయాలి కానీ నేనేమంటా అంటే గత ప్రభుత్వం ఇప్పుడు నా దగ్గర ఇప్పుడే ఉంది మేడం, ఇప్పుడు నేను తీసి పెట్టుకుని ఇప్పుడే రైతు అంటే 9 డిక్లరేషన్ చూసారా, రైతుల డిక్లరేషన్ పెట్టుకున్నారు కదా వీళ్ళు. రైతుల డిక్లరేషన్, ఈ డిక్లరేషన్, ఆ డిక్లరేషన్ నీకనకంటే ముందు అద్భుతంగా ఇచ్చారు కదా. అది ఆ రైతుల డిక్లరేషన్ లో 9 వరంగల్ రైతు డిక్లరేషన్ చాప్టర్ దయాకర్ అన్నకు, పెద్దల దయాకర్ అన్నకు వాళ్ళ విప్పుగా ఉండి కొట్లాడుతున్నాం చూపిస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నారు. ఇందిరమ్మ రైతు భరోసా 15,000 పెంచుతామన్నారు. కూలీలకు 12,000 ఇస్తామన్నారు. అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధర ఇస్తామన్నారు. మూతపడిన చక్కెర కర్మాగారాలు తెరిపించి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం.
మన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. భూ యజమాని చక్క నకిలీ విత్తనాలు, ఇవన్నీ రైతు కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించబోయే మద్దతు ధర వివరాలు అంటే కేంద్రం ప్రకటించే మద్దతు ధరకు 500 రూపాయలు ఇస్తామన్నారు. ఇలా వరి ధాన్యం అన్నారు, సన్న బియ్యం అంటే సన్నోడ్లు అంటే, మొక్కజొన్న అన్నారు. నిన్న మొక్కజొన్న ఏమైతుందో తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం మొక్కజొన్న ఏమైతే హరీష్ రావు కాంగ్రెస్ తిడతాడు, కాంగ్రెస్ పార్టీ ఏమో కేంద్రాన్ని తిడుతుంది. మరి మొక్కజొన్న మీరు రాసినరా మేము రాసిన 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుక్కుంటామండి. మేము 2300 మేము మద్దతు ధర ఇస్తాం, 2800 కొంటామన్నారు. ఇలా 1700లకు అన్ని జిల్లాల్లో మొక్కలు బాగా పండించారు. తెలంగాణలో అన్ని జిల్లాలలో ఇప్పుడు తడిసిపోతుంది, ఎండబెట్టుకోలేక వస్తున్నారు రైతులు. మీరు ఇస్తామన్నది ఎడిగిపోయింది. అట్లా నేను ఇది ఒక 10 పంటలకు డిక్లేర్ చేశారు, మీరు చెప్పకుండా డిక్లేర్ చేశారు. దీంట్లో మీరు చేసిన హామీ ఏంది? ఒక్క దయాకర్ అన్న చెప్పేటువంటి ఒకటి ఏంటంటే మేము రుణమాఫీ చేసినాం కదా అంటారు. నేను సూటి ప్రశ్న ఏంటంటే తెలంగాణలో వడ్లకు మీద 500 సన్న వడ్లు అనలే, వరి ధాన్యానికి 500 రూపాయలు ఇస్తామన్నారు. దానికి దొడ్డోడ్లు లేదు, సన్నోడ్లకి అన్నారు. సన్నోడ్లు పోయి సన్నోడ్లకు కూడా ఎప్పుడు ఇచ్చారు? గత సంవత్సరానికి ఇప్పుడు ఇచ్చినారు. ఈ సంవత్సరం సంగతి దేవునికి ఎరక. మళ్ళీ ఎప్పుడు ఇస్తారు? దేవుని అడగాలి. ఇప్పుడు కొంటే మళ్ళీ ఇది కేంద్రం కొనాలి, కేంద్రం పారాబాయిల్ కొనాలి, ఇది కొనాలని మళ్ళీ ప్రకటిస్తారు. మళ్ళీ వీళ్ళ ఆవేదన వీళ్ళు చెప్తూనే ఉంటారు. కాబట్టి మీరు ఏవైతే మీరు డిక్లరేషన్లు 6 డిక్లరేషన్ల పేరు మీద తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మీ డిక్లరేషన్ల మీద విశ్వాసంతో మీకు ప్రజలు ఓటేశారు, అది మర్చిపోతుందని గుర్తు చేస్తారు మేడం. మీకు ఓటేసిందే మీ డిక్లరేషన్ల ఆధారంగా మాకు ఇది వస్తుంది కాబట్టి మేము ఓటేసినాం అన్నారు. దాంతో మీ అధికారంలోకి వచ్చినారు. నేను రైతు డిక్లరేషన్ మొత్తం 13 అంశాలు, అలా 63 అంశాలను నెల రోజుల 100 రోజులు అని చెప్పారు కదా. 100 సార్లు చెప్పారు మేడం 100 రోజుల్లో పూర్తి చేస్తామని. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గేతో సహా, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారితో సహా తెలంగాణలో ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ నాయకులంతా చెప్పింది ఏంటంటే 6 డిక్లరేషన్లు 100 రోజులు అన్నారు. ఇప్పటికి 1000 రోజులు కావచ్చింది మేడం. 1000 రోజులు అయిపోవచ్చింది ఇప్పుడు ఆల్రెడీ, 1000 దగ్గరకు వచ్చింది. మరి ఏమైంది? 1000 రోజులు అయినా కూడా ఏమైంది? ఎందుకు చేయలేదని మేము అడిగినా ఇంకోటి అడిగినా ఇంకా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అంటారు. అరే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే 2, 4 సంగతి తర్వాత. మేము ఒకటైతామా 4 అవుతామా, ఎవరిని కానీ కొట్టుకుంటామా, మీ పార్టీ 4 అవుతుందా, మా పార్టీ 4 అవుతా సంగతి తర్వాత. మీరు ఇచ్చిన హామీల విషయంలో స్పష్టత ఇవ్వండి. మీరు 6 డిక్లరేషన్లలో ఇచ్చినటువంటి ఒక్కొక్క అంటే 10 అంశాలు ఉన్నాయి. ఆ 10 అంశాలని మీరు స్పష్టత ఇవ్వండి తెలంగాణ ప్రజలకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక మిగతా విషయాల దగ్గర మేము పోదాల్చుకోలేదు. మీరు దయాకర్ గారు, ఇక్కడ మీకు అధికారం వచ్చింది మీరు ఇచ్చిన హామీలతోని, అక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం పైన వ్యతిరేకతతోనే అధికారంలోకి వచ్చారు. ఇంకా వాళ్ళ తప్పు చేశారు, ఈ తప్పు చేశారు అనేది మీకు చెల్లదు. అండ్ ఇంకా అప్పులు కిస్తీలు ఇవి కడుతున్నామంటారా? వాళ్ళు కట్టారు, మీరు కడుతున్నారు. పైగా అప్పు సంవత్సరానికి 80,000 కోట్లు. మేడం దయాకర్ గారు భారత అంటే చట్టసభలో సభ్యులు కాబట్టి ఒక్కటి గుర్తు చేస్తాం మేడం. 1956లో 2 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలుస్తున్నప్పుడు నీలం సంజయ్ రెడ్డి గారు రాష్ట్ర శాసనసభలో ఒక ఉపన్యాసం ఇచ్చారు. సర్ప్లస్ రాష్ట్రం తెలంగాణ, సేమ్ ఇటువంటి పదాలే, సర్ప్లస్ రాష్ట్రము, మిగులు రాష్ట్రం తెలంగాణ అంటే అని అప్పుడే చెప్పినారు. శాసనసభలో రికార్డు ఉంది, నా రికార్డు కాదు ఇది. శాసనసభలో అన్నబోతే రికార్డు ఇస్తారు. మిగులు, బడ్జెట్ మిగులు అనేటువంటిది ఒక తప్పుడు మాట, ఒక అబద్ధపు మాట. అసలు బడ్జెట్ మిగులు అనే దానికి బడ్జెట్ తెలియనోడు మాట్లాడేటువంటి, ఒక అమాయకులు మాట్లాడేటువంటి పిచ్చి మాట అని చెప్పినాడు ఆ రోజులలో శాసనసభ లోపల. అంతే, పెద్దలు చట్టసభలు ఉన్నారు కాబట్టి గుర్తు చేస్తున్నారు వారికి అంతే. అది టర్మ్స్ డిఫరెంట్ గా ఉన్న చేతిలో నగదు కూడా అనుకోవచ్చు మనం. సర్ప్లస్ రెవెన్యూ అంటేనేమో బడ్జెట్ ఎప్పుడు అప్పుతోనే ఉంటది, ఆస్తుల అప్పులలో అప్పులు మిగిలే ఉంటాయి, కానీ చేతిలో నగదును ప్రకటించవచ్చు. కానీ ఇక్కడ నేనేమంటున్నా, ప్రతి దానికి కేసీఆర్ చేసిన అప్పునో కేసీఆర్ చేసిన తప్పునో ప్రస్తావన కాదు. కానీ ఇప్పుడు చేసినవి కనపడకపోతే మనం ఏం చేయాలి? ఇప్పుడు చేసినవి కూడా వాళ్ళు చెయ్యనట్టుగా, ఇప్పుడు 6 గ్యారంటీల్లో మనకు మిగిలింది ఏంది? మహిళలకు బంగారం, ఒక తులం బంగారం అప్పుడు 25,000 30,000 ఉంటే ఇప్పుడు 1,20,000 1,30,000 ఒక్కోసారి 1,70,000 పోయినాయి. ఇప్పుడు తులం బంగారం ముఖ్యమా, ఇంట్లో కరెంట్ ఇవ్వడం ముఖ్యమా, లేకపోతే సన్న బియ్యం ఎక్కువ ప్రస్తావిస్తున్నట్టున్నారు? 2,500 కూడా ఎకనామిక్ ఇష్యూనే. ఇప్పుడు నిన్న మన ఎవరు ఈ ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్స్ సమ్మె విరమణ, నేనే బట్టి గారు మేమందరం కలిసి దాన్ని విరమణ చేసినాక వాళ్ళ ఆర్థిక అంశాలు, ఆర్థికేతర అంశాలు ఉంటే ఆర్థికేతర అంశాలు మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు దేవిప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు జగదీష్ చేస్తూనే ఉన్నాడు, దీంట్లో ఉన్నాడు టీఎన్జిఓస్. అంటే వాళ్ళ ఈ నాన్ ఎకనామిక్ ఇష్యూస్ ని రిజాల్వ్ చేయడానికి ప్రభుత్వానికి సమస్య లేదు. ఎకనామిక్ ఇష్యూస్ అన్నప్పుడు ఒక్క చిన్న అంశం కూడా 1,000 కోట్లతో ముడిపడి ఉన్న అంశం ఉన్నది.
కానీ మనం ఇప్పుడు వెనకటికి మీకు చేదురుబాయిలు ఉంటుండే ఊర్లలో మీకు గుర్తుంటది కదా, అప్పుడు వచ్చిన నీళ్ళని అప్పుడే దేవి కుండలో పోసుకొని తాగిన పరిస్థితి ఉన్నది ఇప్పుడు బడ్జెట్ ఇక్కడ. దాన్ని పదే పదే చెప్తుంటున్నాం, బిచ్చగాళ్ళ లెక్క బయట పోయి అడుక్కున్నట్టు మాట్లాడుతుండు, ఏదో పైసలు లేనట్టు అంటున్నట్టు. లేనిదని చెప్తే కూడా నచ్చట్లేదు వాళ్ళకి. దయాకర్ సార్, ఇప్పుడు మీరు వచ్చినాక ఏమన్నా ఆదాయం తగ్గిందా? అంటే వాళ్ళు కొన్ని పథకాలకు సంబంధించి అవన్నీ కేటాయించారు, టైం టు టైం నడిచినాయి. ఆదాయం తగ్గలే, అప్పులకు ఆదాయం తగ్గలేదు. కానీ మనం దేనికి ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంటా అన్ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంటా అని అంటే, ఇప్పుడు నువ్వు అప్పులకు కిస్తులు కట్టే ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లయితే ఇప్పుడు ఒక ప్రాపర్టీకి అసెట్ క్రియేట్ చేసినామంటే దానికి వచ్చేది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి కలెక్టరేట్లు కట్టిండ్రు, సెక్రటరేట్ కట్టిండ్రు, ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్టులు లేకపోతే ప్యాకేజెస్ కట్టిండ్రు, అవి ఉపయోగంలో లేవు. ఇప్పుడు మనకు ఉన్న సెక్రటరేట్ ఇప్పుడు ఒక 1600 కోట్లు పెట్టి కట్టేసి, 1600 కోట్లు అంటే మీకు చిన్నగా ఎట్లాగా పడుతుంది? ఒక కలెక్టరేట్ కాస్ట్ మినిమం 100 crores నుంచి 300 crores వరకు అయిన కలెక్టరేట్స్ ఉన్నాయి, 33 కలెక్టరేట్లు. మరి కలెక్టరేట్ వద్దా అని అంటాడు, లేదా కలెక్టరేట్లు అంటే మనం అట్లా ఒక పెద్ద సింబాలిక్ గా కట్టుకుంటేనే కలెక్టరేట్లా అంటే. ఇప్పుడు మనకు తిండి లేకపోతే తిండిని పక్కన పెట్టేసి మంచి డ్రెస్ పెట్టుకొని కళ్ళద్దాలు పెట్టుకొని పోయినట్టు ఉన్నది కేసీఆర్ పాలన. అంటే ఇప్పుడు ఇల్లు కట్టున్న ఆయన అంటే ఆయన వైకుంఠ ధామాలు కట్టిండు సచినోళ్ళకు, బతకటానికి ఇల్లు కట్టమంటే. అంటే ప్రయారిటీస్ చూడండి, వాటికి ఎంత ఊరు బయట ఏంది తెలంగాణ క్రీడా ప్రాంగణం అని చెప్పేసి వాటికి కొంత నిధులు పెట్టిండు. అంటే దుబారా వల్ల వచ్చిన నష్టం అని చెప్తున్నా కదా. ఇప్పుడు మేము చేసిన వాటిలో ఇప్పుడు మేము ప్రొడక్టివ్ గా చేసిన అంశాలు ఇవన్నీ కూడా హామీల టైంలో మీరు మీరు ఎదుర్కొన్న క్వశ్చన్సే కదా. సో ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇన్ని కట్టాల్సినవి ఉన్నాయి, ఇన్ని బకాయిలు ఉన్నాయి. ఈవెన్ అంటే ఎన్నికలకు ముందైతే నేను చాలా డిబేట్స్ చేసిన, ఈవెన్ కాంగ్రెస్ నేతలు మాట్లాడిన దాన్ని బట్టి ఇంకా శ్వేతపత్రం రిలీజ్ అయ్యింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నా మైండ్ లో 9 లక్షల కోట్ల ఉన్నది అప్పు. అయితే వీళ్ళిద్దరు ముందే అప్పుడు మేము వస్తే ఏం చేస్తామని కూడా వీళ్ళు కూడా ఉన్నారు సాక్ష్యంగా, చెయ్యగలుగుతాము అని. కానీ ఏంటంటే 100 రోజులు చేసి 100 రోజులు అయిపోవాలి. ఇప్పుడు అంతే, 100 రోజులు చేసి మీరు వెళ్ళిపోరి. ఇట్లా ఉంది వాళ్ళ. నేను ఇంత అంటున్నా కదా, మరి ఇంత ఉన్నది గ్రాంట్ ఇన్ ఎయిడ్ లోనో లేకపోతే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లోనో డిస్క్రిషన్ చూపించో, లేకపోతే అదనంగా మనకు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టు లేకపోతే బీహార్కి ఇచ్చినట్టు అది ఒక 1 లక్ష కోట్ల రూపాయలు గ్రాంట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇంత మాట్లాడుతుంది కదా. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి గారి నుంచి ప్రకాష్ రెడ్డి గారి వరకు అబ్బో అప్పు ఇట్లయింది అప్పు, ఆయన చేసిన అప్పని వీళ్ళకి కూడా ఇరికాయి. అసలు మోడీ ఇప్పించింది వీళ్ళకి అప్పు. మొన్న కూడా లాస్ట్ 19,000 కోట్లు. మీరు వెళ్తే కూడా మీకు కూడా అప్పియడానికి మధ్యలో సంతకం పెట్టాలని చెప్పినారు. మేము ఇప్పుడు ఇంత అప్పున్నా కూడా అప్పియడానికి రెడీగానే ఉన్నారు అక్కడ ఇప్పించడానికి. ఒకటి ఏంటంటే 365 రోజుల్లో చేబదులు అంటారు చూసినావు కదా, 365 రోజుల్లో 362 రోజులు మేము బ్యాంక్ నుంచి తెచ్చుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. ఒక 2-3 రోజులు బ్యాంక్ నామ్స్ ప్రకారం ఏవో ఉండేసారు. ఓకే ఓకే, చూద్దామండి. అంటే బీఆర్ఎస్ అంటోంది కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదంటోంది, మీరేమో ప్రతిపక్ష హోదా దక్కని అంటారు. మరి బీజేపీ ఏమన్నా నిరూపించుకుంటుందో చూద్దాం. డిస్కషన్ లో పాల్గొన్నందుకు దయాకర్ గారు, దేవిప్రసాద్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.